सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆదివారం నాటి ప్రత్యేక కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారం, ఆ తర్వాత ఈ వారం విశిష్టతలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, దారిద్ర్య బాధలు కలగకుండా ఉండడానికి ఎటువంటి పరిహారాన్ని మనం పాటించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 5వ తారీఖు జూలై నెల 2015 సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి బహుళ చవితి రాత్రి 1:03 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 12:20 వరకు, వర్జం ఉదయం 5:34 నుంచి 7:07 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:50 నుంచి 5:41 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమి లేవు. ఈరోజు విశిష్టత విషయానికి వస్తే ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గణపతిని యథాశక్తిగా పూజించడం, అభిషేకం, హోమం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, గణపతిని గరికమాలతోటి పూజ చేయడం ఈరోజు చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని తెలుసుకుందాం. ఈ వారం మిథున రాశిలో రవి, బుధ, కుజులు, కర్కాటకంలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కన్యలో రాహువు, వృశ్చికంలో శని, మీనంలో కేతువు సంచరిస్తారు. అలాగే మకరం, కుంభం, మీనం, మేషరాశుల్లో చంద్రగ్రహ సంచారం. ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఆలోచనలకు పదును పెట్టి దీర్ఘకాలిక సమస్యలను ఈ వారం మేషరాశి వారు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులు, శ్రేయభిలాషుల సలహాలు కూడా స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయగలుగుతారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఎవరైతే మేషరాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఎంతో కాలంగా నిలిచిపోయిన బాకీలు ఈ వారం చేతికంతాయి. రుణ బాధల నుంచి విముక్తి కూడా ఈ వారం కొంతవరకు మేషరాశి వారికి కలుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలపై ప్రణాళికలు రూపొందిస్తారు. అందరితో కూడా కలివిడిగా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్యం కలిగినప్పటికీ కూడా కొంతవరకు ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం ఆశించిన స్థాయిలో గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు, పదవి యోగ సూచనలు. ఇక నక్షత్రపరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ఈతి బాధలు, ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, ధన నష్టం అధికంగా ఉంటుంది. శనివారం వీరు శుభవార్తలు వింటారు, ఆదాయం కూడా పెరుగుతుంది. భరణి నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం కార్యజయం, శుభ వర్తమానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. బుధవారం ప్రయాణాలు వాయిదా పడతాయి, శ్రమ అధికంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. నూతన పరిచయాలు కూడా వీరికి సోమవారం ఏర్పడతాయి. మంగళవారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా అధికంగా ఉంటుంది. కావున మంగళవారం జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని లేదా సాయిబాబా వారిని యథాశక్తిగా ఈ వారం అంతా కూడా పూజించడం మేషరాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మొదట్లో కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ అనుకూల ఫలితాలు కలుగుతాయి. సన్నిహితులు దూరమైన వారు ఎవరైనా ఉంటే ఈ వారం తిరిగి దగ్గరవుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము అంది అవసరాలు కూడా తీరుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా దీర్ఘకాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య నుంచి కొంతవరకు ఈ వారం వీరికి విముక్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగుల వారికి ఈ వారం చక్కని పురోగతి కలిగిస్తుంది. కళారంగం వారికి సన్మానాలు, సత్కారాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే కృత్తిక 2, 3, 4 పాదాల వారికి సోమవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. నూతన పరిచయాలు కూడా
ఏర్పడతాయి. మంగళవారం ధన వ్యయం, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. కావున మంగళవారం జాగ్రత్త వహించాలి. రోహిణి నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ధనలాభ సూచనలు, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బుధవారం వీరికి బంధు విరోధాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. కావున బుధవారం జాగ్రత్త వహించాలి. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు సోమవారం కార్యజయం, వస్తులాభ సూచనలు, ఉద్యోగ యోగం. గురువారం ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. చికాకులు కూడా అధికమవుతాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ వారం పనులు ఏవైతే అనుకుంటారో, ఏవైతే ప్రారంభం చేస్తారో అవి కొంతవరకు జాప్యం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆత్మీయుల నుంచి అందే శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆస్తి వివాదాలు మిథున రాశి వారికి ఎవరికైతే ఉన్నాయో ఈ వారం అటువైపు ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. గృహ కొనుగోలు యత్నాలు కూడా కలిసి వస్తాయి. సభలు సమావేశాల్లో ఈ వారం వీరు చురుగ్గా పాల్గొంటారు. ప్రతితలు కూడా స్నేహితులుగా మారి సహకరిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. ధనలాభాలు కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతోటి విభేదాలు, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చూస్తే కొంతకాలంగా వేధిస్తున్న ఒక ఆరోగ్య సమస్య నుంచి ఈ వారం వీరు బయటపడతారు. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వరకు పదవులు దక్కుతాయి. నక్షత్రపరంగా చూస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వరకు సోమవారం కార్యజయం, వస్తులాభాలు, ఉద్యోగ యోగం. గురువారం వ్యవహారాలన్నీ కూడా మందగిస్తాయి. చికాకులు అధికమవుతాయి. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం శుభవర్తమానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. శుక్రవారం అనారోగ్య సమస్యలు, కుటుంబ ఒడిదుడుకులు అధికమవుతాయి. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు బుధవారం ఆస్తి లాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. శనివారం ఇంటా బయట కూడా సమస్యలు అధికమవుతాయి. మానసిక అశాంతి కూడా శనివారం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కావున జాగ్రత్త వహించాలి. మిథున రాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం అన్నిటికన్నా కూడా చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చేస్తున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతోటి వాటిని పూర్తి చేస్తారు. సంఘంలో వీరికంటూ ఒక గౌరవం దక్కుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంతవరకు తొలగుతాయి. రావాల్సిన డబ్బు కూడా సకాలంలో చేతికంతుంది. కుటుంబంలో శుభకార్య నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఒడిదుడుకులు తొలగి కలుగుతుంది. కళారంగం వారు నూతన ఉత్సాహంతో ఈ వారం గడుపుతారు. అవకాశాలు కొన్ని అప్రయత్నంగా వీరికి దక్కుతాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదం వరకు బుధవారం ఆస్తిలాభ సూచనలు, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. శనివారం ఇంటా బయట సమస్యలు, మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. పుష్యమి నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం పనుల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు. గురువారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగ లాభ సూచనలు. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. శుక్రవారం ఆస్తిలాభ సూచనలు, యత్న కార్య సిద్ధి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులు, స్నేహితుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి ఈ వారం సింహరాశి వారు బయటపడతారు. కావున ఆస్తి వివాదాలు ఎవరికైతే సింహరాశి వరకు ఉన్నారో అటువంటి వారు ఈ వారం కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ వివాదాలు తీరుతాయి. చిరకాల ప్రతిదలు కూడా స్నేహితులుగా మారతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యల నుంచి బయటపడి ఈ వారం వీరు ఊట చెందుతారు. కుటుంబ సభ్యులతోటి సఖ్యత కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు చిక్కులు ఎదురైనప్పటికీ కూడా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. ప్రగతి సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. నక్షత్రపరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. శ్రమ కూడా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య సిద్ధి. పుబ్బా నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం కార్యజయం, ఆస్తిలాభ సూచనలు, ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కని పురోగతి. బుధవారం అనుకోని ఖర్చులు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. కావున బుధవారం జాగ్రత్త వహించాలి.
ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు బుధవారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు, ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరంగా గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఆదాయం కూడా అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే తమ సత్తాను నిరూపించుకొని కుటుంబ సభ్యుల ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాలకు సంబంధించిన రుగ్మతలు కొంతవరకు ఈ వారం ఈ రాశి వారిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వారు ఈ వారం నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. రాజకీయ వర్గాల వారికి ఊహించినటువంటి పదవీ యోగ సూచనలు. నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి బుధవారం ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ చికాకులు అధికమవుతాయి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు, ఇంటర్వ్యూలు కూడా అందుకుంటారు. హస్త నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం కార్యజయం, విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర లాభాలు. శుక్రవారం ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు సోమవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. గురువారం వీరికి దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. బంధు విరోధాలు కూడా గురువారం ఏర్పడతాయి. కావున బంధువులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం, లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో అవి కొంత నెమ్మదిగానే సాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము చేతికంతుంది. రుణాలు సైతం తీర్చగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ఈతి బాధలు కూడా ఈ వారం వీరికి కుటుంబ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తొలగుతాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి అనుకూలమైనటువంటి మార్పులు, చేర్పులు ఈ వారం ఉండవచ్చు. కళారంగం వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. అవార్డులు కూడా దక్కవచ్చు. ఇక నక్షత్ర పరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు సోమవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. గురువారం దుబారా ఖర్చులు, బంధు విరోధాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. స్వాతి నక్షత్రం 4 పాదాల వరకు గురువారం కార్యసిద్ధి, నూతన పరిచయాలు, వస్తు లాభాలు. శుక్రవారం ధనవ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదివారం ఉద్యోగ లాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. గురువారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ వారం తులారాశి వారికి అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో ఈ వారం వాటిలో వారికి విజయం కలుగుతుంది. చిన్ననాటి సంఘటనలు, చిన్ననాటి విశేషాలు కొంతవరకు గుర్తుకు తెచ్చుకుంటారు. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వీరి ఊహలన్నీ కూడా నిజమవుతాయి. ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే సంతోషకరమైనటువంటి వాతావరణం గృహంలో నెలకొంటుంది. కుటుంబ సభ్యులు అన్నిటా కూడా చేయూతనందిస్తారు. ఆరోగ్యపరంగా గొంతు సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ రాశి వారిని బాధిస్తాయి. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సజావుగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. సన్మానాలు కూడా ఈ వారం పారిశ్రామికవేత్తలకు జరగవచ్చు. నక్షత్ర పరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4 పాదం వరకు ఆదివారం ఉద్యోగ లాభం, యత్న కార్యసిద్ధి. గురువారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. అనురాధ నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ఈతి బాధలు, ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, అనారోగ్య సమస్యలు. గురువారం ఆస్తి, ధనలాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం దుబారా ఖర్చులు, బంధు విరోధాలు. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక దక్షిణ దిశ ప్రయాణాలు ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందకొడిగా సాగుతాయి. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా ఆ కారణంగా తగాదాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఇట్టి ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరంగా చూస్తే కొంత సొమ్ము చేజారుతుంది. ఆర్థిక పరంగా జాగ్రత్త వహించాలి. రుణాలు సైతం చేయక తప్పదు.
కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు చుట్టుముడతాయి. చాకచక్యంగా వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధ రుగ్మతలు కొంతవరకు ఈ వారం బాధించవచ్చు. వ్యాపార ఉద్యోగుల వారికి కూడా కొంత గందరగోళంగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. నక్షత్రపరంగా చూస్తే మూల నక్షత్రం వారికి ఆదివారం కుటుంబ ఆరోగ్య సమస్యలు, మానసిక అశాంతి అధికమవుతుంది. శనివారం నూతన ఉద్యోగ ప్రాప్తి, కార్య సిద్ధి కూడా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం ధన నష్టం, గురువారం విందు వినోదాల్లో పాల్గొంటారు. భూ వాహన యోగ సూచనలు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఆదివారం చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ మార్పులు కూడా ఉండవచ్చు. బుధవారం కుటుంబ సౌఖ్యం, వస్తు లాభాలు. ఇక ధనురాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఈ వారం ప్రతి నిత్యం గణపతిని భక్తి శ్రద్ధలతోటి పూజించడం ధనురాశి వారికి అన్ని విధాలా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు, ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతవరకు తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరిపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం వీరు బయటపడతారు. వ్యాపార ఉద్యోగుల వారికి సంతృప్తికరంగా గడుస్తుంది. కళారంగం వారికి అవార్డులు కూడా దక్కుతాయి. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు ఆదివారం చికాకులు, ఉద్యోగ మార్పులు. బుధవారం కుటుంబ సౌఖ్యం, వస్తు లాభాలు. శ్రవణ నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి. శుక్రవారం కుటుంబ చికాకులు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఇక ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారికి సోమవారం ఈతి బాధలు అధికమవుతాయి. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. గురువారం కార్యక్రమాల్లో అవాంతరాలు, వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కావున జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు ఈ వారం తూర్పు దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇక పరిహారాల విషయానికి వస్తే బుధగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అందరిలో కూడా ప్రత్యేక గౌరవాన్ని కూడా పొందుతారు. విలువైన సమాచారం కూడా అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి యోగదాయకంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. వారితో మరింత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్యం, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి మరింత ఉత్సాహంగా సాగుతుంది. రాజకీయ వర్గాల వారికి పదవులు దగ్గరకు వస్తాయి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారికి సోమవారం ఈతి బాధలు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. బంధు విరోధాలు ఏర్పడతాయి. గురువారం కార్యక్రమాల్లో అవాంతరాలు, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. శతభిష నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం యత్న కార్యసిద్ధి, పరిచయాలు మరింతగా పెరుగుతాయి. శుక్రవారం కుటుంబ సమస్యలు, మానసిక అశాంతి అధికమవుతుంది. పూర్వబద్ధ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, నూతన వ్యక్తులతోటి పరిచయాలు. శనివారం వృధా ఖర్చులు, కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. కావున శనివారం జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అందరినీ ఆకట్టుకొని ముందడుగు వేస్తారు. వీరి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి సంఘటనలు నెమరు వేసుకుంటారు. ఆత్మీయులతోటి ఉత్తర ప్రచారాలు కొనసాగిస్తారు. సభలు, సమావేశాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారు ఆస్తి వివాదాల నుంచి ఈ వారం బయటపడతారు. ఆర్థిక పరంగా రుణ బాధలు కొంతవరకు తొలగుతాయి. కొద్దిపాటి ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ చికాకులు తొలగి ఊరట కలుగుతుంది. వీరిపై అభిమానం మరింతగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే కొద్దిపాటి అనారోగ్య చికాకులు కలిగినప్పటికీ కూడా క్రమేపీ తొలగుతాయి. వ్యాపార ఉద్యోగుల వారికి ఉత్సాహంగా కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాభాద నక్షత్రం 4 పాదం వారికి బుధవారం కార్యసిద్ధి, నూతన వ్యక్తులతోటి పరిచయాలు. శనివారం వృధా ఖర్చులు, కుటుంబ సభ్యులతోటి విభేదాలు. ఉత్తరాభాద నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, అనారోగ్య సమస్యలు. గురువారం శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. రేవతి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం దుబారా ఖర్చులు, బంధు విరోధాలు కూడా సోమవారం ఏర్పడతాయి. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. ఇక మీనరాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం, దుర్గామ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి 27 నక్షత్రాల వారికి 108 పాదాల వరకు ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి,
పాటించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం దారిద్ర బాధలు రాకుండా ఉండడానికి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మనం మన చుట్టుపక్కల నివసించే వారిని కొంతమందిని పరిశీలించిస్తే కొంతమందికి అన్నీ ఉన్న అన్నిల నోట్ల శని అన్న చందాన కొంతవరకు వారు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. అంటే డబ్బు ఉంటే తినడానికి ఆరోగ్యం సహకరించదు, తినాలని చెప్పి కోరుకుంటే డబ్బు ఉండదు, మరికొంతమందికి ఉద్యోగం ఉండదు, మరికొంతమందికి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, మరికొంతమందికి అనారోగ్య సమస్యలు ఏదో ఒక రూపాన్ని ఎప్పుడూ కూడా వెంటాడుతుంటాయి. ఇటువంటి సమస్యలు అంటే దారిద్ర్య బాధలు మరియు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, ఇటువంటి సమస్యలు ఏ కుటుంబంలో అయితే అధికంగా ఉండి దీనివల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే, కనీసం 41 రోజుల పాటు ప్రతి నిత్యం కూడా బ్రహ్మీ ముహూర్త సమయంలో ఇష్టదైవం ముందు ఆవు నేతితోటి దీపారాధన చేసి ఇష్ట దైవానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా బ్రహ్మీ ముహూర్త సమయంలో కుటుంబ యజమాని కానీ లేదా కుటుంబ యజమాని భార్య ఉంటే ఆవిడ కానీ చేయడం వల్ల తప్పకుండా కూడా ఈ దారిద్ర్య బాధలు తొలగుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటే తొలగుతాయి, లేదా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటే వాటి నుంచి కూడా వారికి విముక్తి కలిగి ఆరోగ్యం మెరుగుపడడానికి వారికి చక్కగా కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.